2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. కుంభరాశి వారికి నవంబర్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వ్యాపారపరంగా, విదేశీపరంగా ఎలా ఉండబోతుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు అమ్మగారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళు అనేటువంటి వాళ్ళు మనం ఒకసారి నవంబర్ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం చెక్ చేస్తే కనుక ముందుగా ఈ గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క స్థితిగతులు ఎలా మారబోతున్నాయి నవంబర్ మాసంలో మనం తెలుసుకోవాలి. మేజర్గా కుంభరాశికి అధిపతి అయినటువంటి శని ఎక్కడ సంచారం చేస్తున్నారంటే శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ చిట్ట చివరి డిగ్రీల్లో ఉండడం వల్ల కుంభరాశి మీద కూడా ఫలితాలు కనబడుతున్నాయి. అండ్ శనితో పాటు ఈ కుంభరాశిలో అంటే లగ్నంలో రాహుగ్రహ ప్రభావం కూడా కనబడుతుంది అని చెప్పొచ్చు. రవిగ్రహ సంచారము నవంబర్ 17 తర్వాత తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. కుజగ్రహ సంచారం అక్టోబర్ 26 దగ్గర నుంచి డిసెంబర్ 6 దాకా వృశ్చిక రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. అంటే నవంబర్ మాసం అంతా కుజుడు వృశ్చిక రాశిలోనే ఉంటారు. బుధుడు నవంబర్ 5వ తారీఖున తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వక్రించిన గతి కలవాడి అక్కడికి రావడం, నవంబర్ 19న మళ్ళీ అదే వక్రగతిలో తులారాశికి వెళ్ళడం. అంటే 2 టైమ్స్ ఇక్కడ ట్రాన్సిట్ అవుతారండి. తర్వాత ఏంటి అంటే కేతుగ్రహ సంచారం సింహరాశిలో కంటిన్యూ అవ్వడం. కుంభరాశి వాళ్ళకి మొన్నటి వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చిన గురుగ్రహ సంచారం ఇప్పుడు 6th హౌస్లో గురుడు వెళ్ళారు, అంటే కర్కాటక రాశిలోకి. దీనివల్ల ఏంటంటే గురుబలము అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. సో మొత్తం గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి, మనం కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా వీటి యొక్క ప్రభావాలు పడతాయో మనం చూస్తే కనుక అమ్మ, ముందుగా లగ్నం మీద అంటే శని రాహు యొక్క ప్రభావం కుంభరాశి మీద ఎక్కువగా పడుతోంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదములు కానీ గాయాలు కానీ అయ్యే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. వాత దోషములు కానీ శారీరక ఆరోగ్య సమస్యలు కానీ పెరిగే అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ 7th హౌస్లో కేతుగ్రహ సంచారము అంటే మీ యొక్క భార్య లేదా పార్ట్నర్ విషయంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. బిజినెస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి ఎవరికైతే బిజినెస్ ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కుంభరాశి వాళ్ళకి జనరల్లీ వచ్చే పార్ట్నర్ చాలా డామినెంట్ బిహేవియర్ ఉంటారని, కొంచెం కోపము కానీ మంచి హైయర్ అఫీషియల్స్ కానీ ఇలాంటి వాళ్ళు వస్తారని చాలా చెప్పుకున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే 7th హౌస్లో కేతు ఉన్నారండి. దీనివల్ల మిస్అండర్స్టాండింగ్స్ కానీ మనస్పర్ధలు ఎక్కువగా పెరగడం ఇలాంటివి ఎక్కువగా చూస్తారు. డిసెంబర్ ఎండ్ వరకు ఈ దోషం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ మినిమైజ్ అయిపోతుంది, పర్వాలేదు. ఇకపోతే గురువు అనేటువంటి ప్లానెట్ మనం తీసుకుంటే 2nd అండ్ 11th లార్డ్ అయినటువంటి గురుడు 6th హౌస్లో కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు ప్రజెంట్ అండి. మనీ ఇంతకు ముందున్న ఫ్లో ఆఫ్ మనీ ఇప్పుడు ఉండదు. ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా. మళ్ళీ ఆ తర్వాత ఖచ్చితంగా మీకు ఫ్లో బాగుంటుంది. కానీ ఈ ఫ్లో లేనప్పుడు మీరు నిర్ణయాలు తీసుకున్న ప్రతిదీ కూడా ఆ టైం బాగాలేనప్పుడు మీరు ఏదైనా ఒక మాట ఇచ్చేసి నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఏ బిజినెస్ నేను పెట్టేస్తాను, ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాను, లేకపోతే నేను చూసేసుకుంటాను, ఇలాంటివన్నీ కూడా నష్టాలకి దారితీస్తాయి. అనవసరంగా ఆ టైంలో మాట ఇచ్చానని బాధపడతారు. సో ఈ టైంలో కుంభరాశి వాళ్ళు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అండ్ కుంభరాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే ఈ టైంలో మీకు ప్రెషర్స్ పెరుగుతాయి. జాబ్లో ప్రెషర్ పెరుగుతుంది, జీతాలు సరిగ్గా రాకపోవడం, జాబ్ షిఫ్ట్ అయిపోతాను, చేంజ్ అయిపోతాను, మారిపోతాను, ఇంకొకటి ఏదో కావాలి, ఇలా అసంతృప్తికరమైనటువంటి ఆలోచనలు, భావనలు ఇలాంటివన్నీ కనబడతాయండి. టు బీ ఫ్రాంక్ కనిపించేది వాస్తవంగా అదే. సో మీరు ఎలాంటి విషయాల్లో వృత్తిపరంగా ఏ చేంజ్ చేయొద్దు. చేంజ్ చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఓర్పుగా సహనంతో ఓపిక పట్టి ఉండడం చాలా మంచిది. ఇకపోతే 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం చాలా అద్భుతంగా యోగిస్తోందండి. దీనివల్ల ఏంటి అంటే సినీ నాటక కళారంగాల్లో ఉన్నవాళ్ళు, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్నవాళ్ళు, తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే కళారంగంలో ఉన్నవాళ్ళు, క్రియేటివ్ సెక్టార్లో, డిజైనర్ స్టూడియోస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి రాజయోగం కనబడుతుంది. ఎంతటి అద్భుతమైనటువంటి రాజయోగం అంటే 4th అండ్ 9th లార్డ్ అనేటువంటి శుక్రుడు అక్కడే ఓన్ హౌస్లో యోగిస్తూ ఉన్నారంటే ఏదో ఒక విధంగా మీ దగ్గర డబ్బులు లేవు, గురుబలం లేదు, 2nd లగ్నంలో శని రాహులు సరిపోవట్ల, ఆరోగ్య సమస్యలు, ఏదో ఒక విధంగా ఆ టైంకి డబ్బులు వస్తాయి. ఎవరో ఒక విమెన్ వల్ల ఖచ్చితంగా మీరు సేవ్ అవుతారు. బాగుంది. అండ్ ఏంటి అంటే శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తున్నారో ఇక్కడ 7thలో కేతు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో వచ్చే మనస్పర్ధలు ఈ శుక్రుడు బ్యాలెన్స్ చేస్తారు. అంటే మాట పట్టింపులు, మిస్అండర్స్టాండింగ్స్ ఏవి రాకుండా ఈ శుక్రుడు మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి బాండింగ్ని, అన్యోన్యతని పెంచే విధంగా మీకు సహకరిస్తారు. ఇది చాలా బాగుంటుందండి. అయితే 10th హౌస్లో రవి అనేటువంటి ఆయన మీకు ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి? నవంబర్ 17 తర్వాత నుంచి. అంటే నవంబర్ 17 తర్వాత నుంచి రవి బలం పెరుగుతుంది. రవి ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో శనిగారు కార్యసిద్ధి యోగము అనేటువంటిది పడుతుంది. ఈరోజు ఈ పని అవ్వాలి, అయిపోతుంది.
ఈరోజు నాకు ఫలానా టార్గెట్ ఉంది, అది పూర్తి చేయాలి, ఖచ్చితంగా పూర్తి చేస్తారు. నా హెల్త్ నేను కాపాడుకోవాలి, ఖచ్చితంగా మీరు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే రవి బలం పెరిగిన తర్వాత 17 తర్వాత ఆ హెల్త్ని మీ కంట్రోల్లో పెట్టుకోవడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవడం, ఆలోచన విధానాన్ని మీరు ఇంకా షార్ప్ చేసుకోవడం, తెలివితేటలతో బుద్ధిపూర్వకంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నీ చాలా బాగుంటాయి. అండ్ కుజుడు కూడా డిసెంబర్ 6 దాకా వృశ్చిక రాశిలో ఉంటారని చెప్పుకున్నాం కదండి. ఓన్ హౌస్ కాబట్టి అర్ధబలంతో ఉంటారనమాట. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఫార్మా ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్కి కానీ కొంచెం పర్వాలేదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 6 తర్వాత ఆయన మళ్ళీ ధనుస్సు రాశిలోకి ఎంటర్ అవుతారు. అప్పుడు అది ఏమవుతుంది, 11th హౌస్ అవుతుంది. వెరీ స్ట్రాంగ్ హౌస్ ఫర్ మార్స్ అండి. ఆ టైం ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి ఇంకా రాజయోగం ఉంటుంది. భూమి కొనడం, వాహనాలు కొనడం, తర్వాత కోర్టు సమస్యల నుంచి బయటికి రావడం, న్యాయపరమైన కలహాల్లో వీళ్ళదే విజయం రావడం, అన్నీ కూడా సూపర్గా వీళ్ళు సక్సెస్ చూస్తారు. సో డిసెంబర్ 6 వరకు కొంచెం ఓపిక పట్టండి. ఇందాకటి దాకా మనం గురుబలం లేదు అనుకున్నాం. మీరు బాగా గమనించండి, డిసెంబర్ 5వ తారీఖు తర్వాత గురుడు మీకు మళ్ళా యోగిస్తున్నారు కుంభరాశి వాళ్ళకి. డిసెంబర్ 6 తర్వాత కుజుడు బాగున్నారు, అదే టైంకి రవి బాగున్నారు. అంటే డిసెంబర్లో మీకు ఒక జాక్పాట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మాసంలో అయితే అంతగా గొప్పగా ఉండేటువంటిది ఏమీ లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా జీవితాన్ని సహనంతో, ఓర్పుతో ముందుకు వెళ్ళడం చాలా అవసరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వదులుకోకుండా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, వాహన ప్రమాదాలు పడకుండా శకునం చూసుకుని బయటకు వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటారు. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమ్మగారు? ఈ మాసం వరకు మీకు బాగా కలిసి వచ్చేది లైట్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుందమ్మా. శుక్రుడు బాగున్నారు కాబట్టి. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? మహాలక్ష్మీదేవి ఆరాధన, శివ ఆరాధన రెండూ కూడా ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయమ్మా. మరి ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వారికైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఉమ్మగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. ఏ రాశికైనా గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ గ్రహచారము అంటే మీ పర్సనల్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీరు ఏ సమయానికైతే పుట్టారో ఆ సమయంలో ఏ గ్రహస్థితి నడుస్తోందో అది మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అది మీ గోచారము. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కష్టం వస్తున్నా ఏ కంగారు పడాల్సిన పని లేదు, ఏ రాశికి బాలేకపోయినా ఏమి కంగారు పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్లో మీకు బలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మీకు భగవంతుడే దాంట్లో ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏ రకంగా వెళ్తే మనకు ఆ బలం అందుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి పర్సనల్ చార్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.